ఈ కామర్స్ మార్కెట్ అనేది ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్. అయినా కూడా ఈ కామర్స్ బిజినెస్ లలో ఒక స్టార్ట్అప్ కంపెనీని స్టార్ట్ చేసి నిలబెట్టుకోవాలి అంటే చాలా కష్టంలో కూడుకున్న పని. ఇండియాలో ఈ కామర్స్ సెగ్మెంట్ లో వచ్చిన స్టార్ట్అప్ లలో 90% ఫెయిల్ అయ్యాయి. మరి ఇలాంటి కాంపిటేటివ్ మార్కెట్ లో ఏ కొత్త స్టార్ట్అప్ అయినా సర్వే అవ్వడం చాలా కష్టం. కానీ ఒక కంపెనీ మాత్రం ఈ పోటీని తట్టుకొని నిలబడగలిగింది. ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ కేవలం 5 సంవత్సరాలలో 0 నుండి 30 కోట్లకి చేరింది. ఇలాంటి గ్రోత్ ఇండియా ఈ కామర్స్ డిక్షనరీలోనే లేదు. మరి ఇంతలా గ్రోత్ చూపించిన కంపెనీ మరి ఏదో కాదు, మీషో. ఒక చిన్న స్టార్ట్అప్ గా స్టార్ట్ అయ్యి అతి తక్కువ కాలంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటితో పోటీ పడుతూ మీషో ఎలా నిలబడగలిగింది, మీషో ఎలా డబ్బులు సంపాదిస్తుంది, మీషో సక్సెస్ వెనకాల ఉన్న బిజినెస్ స్ట్రాటజీ ఏంటి, మనం ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. మీషోని 2015లో విదిత్ ఆత్రేయ్, సంజీవ్ బర్నవాల్ అనే ఇద్దరు ఐఐటి స్టూడెంట్స్ స్థాపించారు. అయితే దీనికంటే ముందు ఫేస్నియర్ అనే స్టార్ట్అప్ ని ప్రారంభించారు. ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ని ఫాస్ట్ డెలివరీ చేసేవాళ్ళు. జొమాటో, స్విగ్గీ ఎలాగైతే మెయిన్ సిటీలో ఆర్డర్ చేయగానే డెలివరీ చేస్తారో ఈ ఫేస్నియర్ స్టార్ట్అప్ కూడా అలానే బ్యూటీ ప్రొడక్ట్స్ ని డెలివరీ చేసేది. కానీ ఈ స్టార్ట్అప్ దారుణంగా ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్యూర్ తర్వాత వీళ్ళు ఇంకో కొత్త స్టార్ట్అప్ ని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. వీళ్ళు రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంది అంటే ఇండియాలో చాలా మంది లేడీస్ చిన్న వ్యాపారాలు ఇంట్లోనే ఉంటూ లేదా చిన్న షాప్ అద్దెకి తీసుకుని వస్తువులను వేరే దగ్గర కొని ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా కస్టమర్లకు అమ్ముతూ బిజినెస్ చేస్తున్నారు అని తెలుసుకున్నారు. సో వీళ్ళు ఏమి డిసైడ్ అయ్యారు అంటే ఎవరైతే రీసేలర్స్ ఉన్నారో వాళ్ళకి సప్లైర్ లాగా ఐటమ్స్ ని సప్లై చేస్తే వాళ్ళే మిగతా వాళ్ళకి అమ్మి పెడతారు. వాళ్ళు అమ్మినందుకు వాళ్ళ మార్జిన్ వాళ్ళకి ఇచ్చేసి మిగతా ప్రాఫిట్ కంపెనీ తీసుకోవచ్చు అని అనుకున్నారు. సో వీళ్ళు సీరియస్ గా మీషో పై వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే మీషో అనేది స్టార్టింగ్ లో ఒక రీసేలర్ ప్లాట్ఫామ్ గా స్టార్ట్ అయ్యింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా వీటి బిజినెస్ మోడల్ లాగా ఉండదు. ఒక రీసేలింగ్ కంపెనీకి నార్మల్ ఈ కామర్స్ కంపెనీలలో డిఫరెన్స్ ఉంటాయి. మీషో అనేది రీసేలింగ్ కంపెనీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఈ కామర్స్ కంపెనీవి. ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలి అంటే ఈ కామర్స్ కంపెనీ అనేది B2C మోడల్ లా పనిచేస్తుంది. B2C అంటే బయర్ టు కస్టమర్ అని మీనింగ్. ఈ B2C బిజినెస్ మోడల్ లో కస్టమర్స్ ఏ వస్తువు కొన్నా డైరెక్ట్ కంపెనీ లేదా సెల్లర్ నుండే ఆ వస్తువు కొంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లలో ఈ మోడల్ ఉంటుంది. అయితే రీసేలింగ్ బిజినెస్ మోడల్లో కస్టమర్స్ కంపెనీ మధ్యలో రీసెల్లర్స్ ఉంటారు. ఈ రీసెల్లర్స్ ఏం చేస్తారు అంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని సోషల్ మీడియాలో అయిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లలో మీషో యాప్ ద్వారా సేల్ చేసి కస్టమర్స్ కి కొంచెం ఎక్కువ రేట్ కి సేల్ చేస్తారు. ఇలా రీసెల్లర్స్ అమ్మిన ప్రతి ఒక్క ఆర్డర్లలో ఎక్కువ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి మీషో కంపెనీ తిరిగి రీసెల్లర్స్ కి ఇచ్చేస్తుంది. అలాగే రీసెల్లర్స్ నుండి మీషో కమిషన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీషోలో ఒక టీ షర్ట్ 100 రూపాయలు ఉంది అనుకుందాం. మీరు మీషో యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న టీ షర్ట్ ని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ ఫ్రెండ్స్ కి గానీ లేదా కస్టమర్స్ గానీ లింక్ ద్వారా ఆ టీ షర్ట్ ని పంపించి మీకు నచ్చిన రేట్ కి కస్టమర్స్ కి అమ్మేయచ్చు. అంటే 100 రూపాయలు ఉన్న టీ షర్ట్ ని మీరు కస్టమర్స్ కి 200 రూపాయలకు అమ్మొచ్చు. సో 100 రూపాయల టీ షర్ట్ 200కు అమ్మారు కాబట్టి ఆ టీ షర్ట్ ఒరిజినల్ ధర పోను మిగిలిన అమౌంట్ మాత్రం మీషో వాళ్ళు కమిషన్ కట్ చేసుకుని మీకు పే చేస్తారు. కమిషన్ కూడా ఎందుకు కట్ చేస్తుంది అంటే మీరు మీషో ప్లాట్ఫామ్ ని వాడినందుకు, అలాగే మీరు కస్టమర్స్ కి అమ్మే వస్తువును డెలివరీ చేసేది మీషోనే కాబట్టి రీసెలర్ దగ్గర నుంచి కమిషన్ వసూలు చేస్తుంది. సో ఇది మీషో యొక్క రీసేలింగ్ బిజినెస్ మోడల్. అయితే ఇప్పుడు మీషో ఎలా డబ్బులు సంపాదిస్తుందో చూద్దాం. మీషో మొత్తం 4 రకాలుగా డబ్బులను సంపాదిస్తుంది. అందులో మొదటిది కమిషన్. మీషోకి వచ్చే ఆదాయంలో 50% కమిషన్ ద్వారానే వస్తుంది. ఇంకా మీషోకి వచ్చే రెండో ఆదాయ మార్గం పెనాల్టీ చార్జెస్. ఎవరైతే మెయిన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళు టైం కి వస్తువుని షిప్పింగ్ చేయకపోతే, అలాగే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మీషో ఆ సెల్లర్ కి పెనాల్టీ వేస్తుంది. ఇక మీషోకి మూడో ఆదాయం లాజిస్టిక్స్. వస్తువులను కస్టమర్స్ కి డెలివరీ చేసే రెస్పాన్సిబిలిటీ మీషోనే చూసుకుంటుంది. కాబట్టి దేశంలో ఉన్న వివిధ లాజిస్టిక్స్ కంపెనీలో టైఅప్ అవుతుంది. సో ఈ కంపెనీలు మీషో ఇచ్చే ప్రతి డెలివరీకి మీషోకి కమిషన్ ఇస్తాయి. ఈ విధంగా లాజిస్టిక్స్ ద్వారా మీషో సంపాదిస్తుంది. ఇక మీషోకి 4వ ఆదాయ మార్గం ఏంటంటే అడ్వర్టైజింగ్. ఎవరైతే సెల్లర్స్ మీషోలో వాళ్ళ ప్రొడక్ట్స్ ని పెడతారో వాళ్ళు మీషోకి కొంత అమౌంట్ పే చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ ని అడ్వర్టైజింగ్ చేస్తారు. ఇలా అడ్వర్టైజింగ్ చేయడం ద్వారా కస్టమర్స్ మీషో యాప్ ని ఓపెన్ చేసి సెర్చ్ చేసినప్పుడు మొదటి ప్రోడక్ట్ వాళ్ళదే కనిపిస్తుంది. దీని వల్ల వాళ్ళ సేల్స్ పెరుగుతాయి. అందుకే చాలా మంది
మెయిన్ సేలర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని అడ్వర్టైజింగ్ చేయమని మీషోకి డబ్బులు పే చేస్తారు. ఈ విధంగా అడ్వర్టైజింగ్ ద్వారా మీషో సంపాదిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 4 ఆదాయాల ద్వారా మీషోకి డబ్బులు వస్తాయి. మీషో వాడిన బిజినెస్ స్ట్రాటజీ ఏంటి అంటే, మీషో కంపెనీ డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాకుండా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎక్కువగా ఫోకస్ చేసింది. కంపెనీ ఫౌండర్ అయిన విదిత్ సంజయ్లు భారతదేశంలో ఎక్కువ మంది రీసేలింగ్ బిజినెస్ లు ఎక్కువ చేస్తూ ఉంటారని గమనించారు. కానీ వాళ్లకు వాళ్ళ బిజినెస్ చేయడానికి సరైన ప్లాట్ఫామ్ లేదని గుర్తించారు. వెంటనే రీసెలర్స్ కోసం మీషోని రెడీ చేయడం స్టార్ట్ చేశారు. మీషోని ఎలా రెడీ చేశారు అంటే, ఒకసారి మీషోకి వచ్చిన రీసెలర్స్ మరొక ప్లాట్ఫామ్ లోకి వెళ్లకుండా ఉండేటట్టు మంచి ఫీచర్ తో తయారు చేస్తారు. మీషోలో కంఫర్ట్ ఎలా ఉండేది అంటే, రీసెలర్స్ తమ వస్తువులను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కి తమ ప్రొడక్ట్స్ ని ఈజీగా షేర్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. అలాగే మీషో యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది అందరికీ అర్థమయ్యేలా డిజైన్ చేశారు. చదువురాని వాళ్ళు అయినా యాప్ ఓపెన్ చేసి ఈజీగా వాళ్ళ బిజినెస్ చేసుకునేలాగా చేశారు. అంతేకాకుండా రీసెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ ని ఎంత రేటుకు అయినా అమ్మే ఫ్రీడమ్ ఇచ్చారు. మెయిన్ రేట్ కి రీసెలర్స్ అమ్మే రేట్ కి వచ్చే లాభం అంతా రీసెలర్స్ కే మీషో పే చేసేది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా మీషో యూజ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. వేలల్లో మొదలైన యూజర్స్ అతి తక్కువ కాలంలో కోట్ల మందికి చేరుకున్నారు. ఇలా అతి తక్కువ కాలంలో మీషో సక్సెస్ కావడం గల ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ క్యాంపెయినింగ్. వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది అంటే, ఈ ఒక్క స్ట్రాటజీతోనే సగం జనాలు రీసెలర్స్ గా మీషోలో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే, ఇండియాలో టైప్ 2, టైప్ 3 సిటీస్ లలో ఉండే మహిళలందరూ ఇంట్లో సపోర్ట్ గా ఉండాలి అని, లేదా ఏదైనా బిజినెస్ చేయాలి అని, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలి అని చూస్తుంటారు. కానీ వాళ్ళకి ఇంట్లో నుండి బయటకు వెళ్లి బిజినెస్ చేయడానికి 1,00,000 రీజన్లు ఉంటాయి. వాటితో పాటు బిజినెస్ చేయడానికి కూడా పెట్టుబడి దొరకదు. సో వాళ్ళకి ఎటువంటి బిజినెస్ చేయాలి అంటే, ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా, ₹1 పెట్టుబడి పెట్టకుండా ఫోన్ లోనే చేసే బిజినెస్ అయితే 100% లో 90% మహిళలు అందరూ ఇలాంటి బిజినెస్ లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. సో ఎగ్జాక్ట్ గా ఇదే ఫెసిలిటీని మీషో మహిళలకు ప్రొవైడ్ చేసింది. కానీ జనాల్లోకి తీసుకెళ్లడానికి ఒక పెద్ద యాడ్స్ కంపెనీ రన్ చేసింది. ఆ యాడ్స్ ఎలా ఉండేది అంటే, మీషో యాప్ ప్రత్యేకంగా ఆడవాళ్ల కోసమే తయారు చేసినట్టు యాడ్స్ లలో చూపించారు. మీషోలో మగవాళ్ళు కూడా బిజినెస్ చేయవచ్చు, కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది మాత్రం కంప్లీట్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ యాప్ ని సృష్టించినట్లు ప్రచారం చేశారు. దీని వల్ల చాలా మంది మహిళలు మీషోలో జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు మీషోలో 90% మహిళలే ఉన్నారు. దీని వల్ల మీషో యొక్క ఇమేజ్ చాలా పెరిగిపోయింది. మీషో అనేది గ్రామంలో ఉండే మహిళలు, పేదవాళ్లకు ఒక కొత్త ఉపాధి కల్పిస్తుంది అని పేరు వచ్చింది. ఇలా ఒక బిజినెస్ ఫేమస్ అవ్వడం వల్ల ఆ కంపెనీకి ఫండింగ్ అనేది ఈజీగా దొరుకుతుంది. దీని వల్ల ఆ కంపెనీ మరింత బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి వీలుంటుంది అనుకున్నట్టే మీషోకి భారీగా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కంపెనీల నుండి ఫండింగ్ వచ్చాయి. మీషో ఇలా సక్సెస్ఫుల్ గా తన జర్నీ కొనసాగిస్తుంది. కానీ ఇక్కడే ఒక మైనస్ పాయింట్ ఉంది. అది ఏంటంటే, మీషో స్టార్ట్ చేసిన పర్పస్ రీసెలర్స్ కోసం అని ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మీషో రీసెలర్స్ మోడల్ నుండి B2C మోడల్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లోకి చేంజ్ అయ్యింది. ఇలా చేంజ్ కావడానికి గల కారణాలలో 2 ఇంపార్టెంట్ వి చెప్తాను. అందులో మొదటిది లాస్. మీషో స్టార్ట్ చేసినప్పటి నుండి లాస్ లోనే ఉంది. 2020లో 306 కోట్లు, 2021లో 498 కోట్ల లాస్ వచ్చింది. సో దీని వల్ల రీసెలర్స్ బిజినెస్ మోడల్ నుండి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లోకి మారింది. ఇక రెండవ రీజన్ ఏంటంటే, ఇనిషియల్ గా ఒక స్టార్ట్అప్ ని ప్రారంభిస్తే మంచి స్ట్రాటజీతోనే స్టార్ట్ చేసి ఎదుగుతుంది. సో మహిళలు చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి వాళ్ళ కోసమే మీషో ఉంది అన్నట్టు వాళ్ళు స్ట్రాటజీతో మీషోకి పేరు తెచ్చి, పేరు వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ దగ్గర ఫండింగ్ రైజ్ చేసి, ఆ తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా రెగ్యులర్ ఈ కామర్స్ బిజినెస్ లోకి మారారు. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఒక నిజం చెప్పాలి అంటే, మీషోలో ₹100 దొరికే దానిని రీసెలర్స్ 150, ₹200 కూడా అమ్ముతారు. ఇక్కడ రీసెలర్స్ ఉండడం ద్వారా మీషోకి పేరు వచ్చిన మాట వాస్తవమే, కానీ లాభాలు మాత్రం రాలేదు. సో అందుకే మీషో జనాలలో పాపులర్ అయినంత వరకు వెయిట్ చేసి, జనాల్లో మీషో పేరు పాపులర్ అయ్యాక ఈ రీసెలర్స్ బిజినెస్ మోడల్ నుండి తీసేశారు. దీని వల్ల మీషోలో వస్తువులు కొనాలి అంటే ఇక కస్టమర్స్ రెగ్యులర్ ఈ కామర్స్ సైట్ లో లాగానే డైరెక్ట్ సెల్లర్స్ నుండి ప్రొడక్ట్స్ కొనవచ్చు. మధ్యలో రీసెలర్స్ ఉండరు. కాబట్టి వచ్చిన ప్రొడక్ట్స్ మొత్తం మీషోకే పోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మీషో యొక్క కంప్లీట్ బిజినెస్ మోడల్ అండ్ సక్సెస్ స్టోరీ.